అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అప్పనపల్లి శ్రీ బాలాజీ దేవస్థానంలో తిరుకళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా చర్యలపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు రెడ్డితో మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం బాల తిరుపతిగా పిలువబడుతున్న శ్రీ బాలాజీ దేవస్థానం అప్పనపల్లిలో మనం ప్రస్తుతం కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో మరి ఇక్కడ భక్తులకి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, మరి వచ్చే భక్తులకి అనేది మనం ఆలయ ఈవో గారు రాంబాబు రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకున్నారండి. చెప్పండి సార్, ఇప్పుడు తిరు కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి, రేపు కళ్యాణం కూడా ఉంది, మరి భక్తులకు ఏర్పాట్లు ఏం చేశారండి? ఓం నమో వెంకటేశాయ. నేను శ్రీ బాలాజీ స్వామి దేవస్థానం అప్పనపల్లి సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నానండి. ఈ 2026 సంవత్సరంలో మన స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకుని మన స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి గిడ్డి సత్యనారాయణ గారు, అలాగే పార్లమెంట్ సభ్యులైనటువంటి హరీష్ గారు, మరియు మా వ్యవస్థాపక ధర్మకర్త గారైనటువంటి లక్ష్మీనారాయణ గారి యొక్క సహకారంతో భక్తులందరికీ కూడా సౌలభ్యవంతమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఇప్పించడం కోసం ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా నిర్వహించడం జరిగిందండి. అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి సిబ్బందిని, అర్చకులని అందరినీ కూడా ఆదేశించడం జరిగిందండి నిర్దిష్టంగా. మరియు మన డిపార్ట్మెంట్ అయినటువంటి రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ వీళ్ళందరి సహకారంతో కూడా అన్ని ఏర్పాట్లు చేశామండి. ఈ ప్రతి భక్తుడు కూడా సౌకర్యంగా, సౌలభ్యవంతంగా స్వామివారిని దర్శించుకొని ఇక్కడ నుండి చక్కని మనస్సుతో వెళ్ళేటట్టు ప్రతి కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరిగిందండి. తప్పకుండానండి రేపు కళ్యాణం జరిగేటువంటి రోజు రేపు తప్పకుండా ఒక 15 పాయింట్లు మేము ఐడెంటిఫై చేసామండి. ఆ 15 పాయింట్లలో కూడా మంచినీరు, మజ్జిగ కూడా పంపిణీ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు ఏమైనా గుడికి సంబంధించి ఏమైనా మొదలుపెట్టారండి? గుడికి సంబంధించి రాబోయే పుష్కరాలను పురస్కరించుకుని మన దేవస్థానం తరపున, అంటే మన దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున మన విశిష్టమైనటువంటి అన్నదానాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ప్రారంభించినటువంటి దేవస్థానం అయినందువల్ల 2027 పుష్కరాలను పురస్కరించుకొని మన కమిషనర్ గారు 3 కోట్ల రూపాయలతో చక్కని అన్నదాన భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందండి. ఈ 3 కోట్లతో ఇటీవలే మేము అన్ని మంజూరులు కూడా పొందడం జరిగిందండి. 26వ తారీఖుని శంకుస్థాపన చేసి ఆ పనిని నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాను. మరియు ఎమ్మెల్యే గారు వచ్చి ఈ కార్యక్రమానికి, శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహించి చేస్తారండి. మరియు రెండో వర్క్ అయినటువంటి మన సత్తరం తాలూకా లీకేజ్ ఏదైతే ఉందో దానికి 70 లక్షలు కమిషనర్ గారు మంజూరు చేశారండి. ఆ 70 లక్షల రూపాయలతో చక్కగా మేము రిపేర్ చేసి లీకేజ్ లేకుండా చేస్తామండి. అలాగే ఆలయ చైర్మన్ గారు మనతో ఉన్నారు, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం గతంతో పోల్చుకుంటే ఒకప్పుడు ఒక వెలిగిన ఈ బాలాజీ ఆలయం ప్రస్తుతం భక్తులు తగ్గినట్టుగా చెప్తున్నారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? నమో వెంకటేశాయన. శ్రీ ముల్లెటి రామస్వామి గారి దేవస్థానం వ్యవస్థాపకుల వారి చిన్నబ్బాయి నేను. ప్రభుత్వ ప్రశస్తి ఇప్పుడు నాకు వచ్చింది. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి దినదిన అభివృద్ధి చేయడానికి నేను కష్టపడుతున్నాను. రాబోయే రోజుల్లో పూర్వవైభవం రావాలని నేను కృషి చేస్తానని మీ అందరికీ మనం ఇస్తున్నాను. ఇప్పుడు వాడపల్లిలాగానే 6 వారాలు అని చెప్పేసి ఒక కార్యక్రమం అది జరుగుతుంది. ఇక్కడ అటువంటి కార్యక్రమం ఏమైనా ఉందండి? రాబోయే రోజుల్లో 7 ప్రదర్శనలు, 7 శనివారాలు అన్న ప్రోగ్రాం మేము స్టార్ట్ చేయబోతున్నాం. అది ఎదరెదర కంపల్సరీ మేము అది అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ప్రజల్లోకి వరవడికి తేవాలని కోరుకుంటున్నాం. చేస్తాం. రేపు వచ్చి భక్తులకి మీరు ఏం చెప్పాలనుకున్నారు? రేపు వచ్చి భక్తులకి రేపు కళ్యాణ మహోత్సవం అండి. రేపు సాయంకాలం కళ్యాణ మహోత్సవం వచ్చిన అందరికి అన్నప్రసాదాలు, భోజనాలు అన్నీ రకరకాలుగా ప్రసాదాలు అన్నీ పెట్టి మేము పంపాలని కోరుకుంటున్నాం. 100% వాళ్ళందరికీ అన్ని రకాల సౌకర్యాలు చూపించామని 100% మేము చెప్తున్నాం సార్. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు, ఒకసారి ఆయన అడిగి రేపు జరగబోయే కళ్యాణ విశిష్టత ఏంటి అనేది అడిగి తెలుసుకున్నారు.
చెప్పండి, రేపు కళ్యాణం ఒక విశిష్టత ఏంటి, అది ఈ 3 రోజుల ఒక విశిష్టత చెప్పండి. ఓం వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. ఓ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ శుద్ధ దశమి దగ్గర నుంచి కళ్యాణాలు 5 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. అలాగే ఏకాదశి రోజున అంటే రేపటి రోజున స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరగడానికి మన స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు వారి ఆదేశాలతోటి మన చైర్మన్ గారు అలాగే ఏసీ గారు రాంబాబు రెడ్డి గారు వీరందరూ కూడా సకల ఏర్పాట్లు చేస్తున్నారండి. ఈ రోజునే ఉదయం స్వామివారిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుని వధువుని చేయడం జరిగిందండి. అలాగే సాయంత్రం నుంచి మామూలుగా పుట్టమని సేకరణ అలాగే తర్వాత అంకురార్పణ ఇవన్నీ కూడా కార్యక్రమాలు అన్నీ ఉంటాయండి. అలాగే భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలన్నీ కూడా తీసుకుని స్వామివారి యొక్క కృపకు కటాక్షానికి పొందగలరని చెప్పని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. ఆలయ విశిష్టత గురించి మన ప్రధాన అర్చకులు చెప్పడం మీరు విన్నారు కదండి. అలాగే ఆలయ ఈవో గారు అలాగే చైర్మన్ గారు గత వైభవం తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే రేపు వచ్చే భక్తుల కోసం మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ప్రతి విషయంలో కూడా శ్రద్ధ వహించి పారిశుద్ధ్య విషయంలో కూడా శ్రద్ధ వహించి చేస్తామని చెప్తున్నారు. అలాగే పుష్కరాల కోసం ఎమ్మెల్యే గారు కొన్ని గ్రాంట్లు తీయడం జరిగింది. తద్వారా ఆ ఆలయాన్ని అభివృద్ధి చేసి గత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సూర్య, ప్రైమ్ న్యూస్, అమలాపురం.